బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీకారం చుట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం తప్పిపోయిన బాలుడికి జీవితాన్ని ప్రసాదించింది. 17 రోజుల క్రితం తప్పిపోయిన బాబు మళ్లీ తల్లిదండ్రుల దగ్గరికి చేరాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బన్సీలాల్పేట్లో జరిగింది. 17 రోజుల క్రితం పటాన్ చెరుకు చెందిన మంజుల మల్లేష్ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు మహేష్ తప్పిపోయాడు. ఆ బాలుడు బన్సీలాల్పేట్లోని ఓం ఫర్ డిసేబుల్డ్ అనాథాశ్రమానికి చేరాడు. అయితే కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ అహ్మద్ పాషా ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అక్కడ తీసిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన మహేష్ తల్లిదండ్రులు అహ్మద్ పాషాకు ఫోన్ చేసి వివరాలు అడిగారు. అనాథాశ్రమంలో ఫార్మాలిటీస్ను పూర్తి చేసి బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. పెట్టినటువంటి గిఫ్ట్ స్మైల్ ప్రోగ్రామ్ కింద మేము ఇక్కడ ఏదైతే హోమ్ ఫర్ డిజబుల్డ్ ఈ యొక్క అనాథాశ్రమంలో మేము ఇక్కడ గిఫ్ట్ స్మైల్ ప్రోగ్రామ్ కింద అన్నదానం చేయడం జరిగింది ఇక్కడ పిల్లలకి. అయితే ఆ అన్నదానం చేసినప్పుడు కొంతమంది పిల్లల వీడియోస్ మేము పోయేటప్పుడు ఏంటంటే ఈ పిల్లలు మమ్మల్ని పట్టుకొని బాగా ఏడ్చినాడు. ఏడ్చేమో వస్తావా మాతో మీతో పాటు నేను వచ్చేస్తా అని చెప్పేసి పిల్లలు చాలా ఏడ్చిండు. మేము సంజాయించి మేము ఉత్తిగానే మజాక్లోనే చెప్పినాం ఈ పిల్లలకి, మేము మమ్మీ డాడీ దాకా ఈ వీడియో పోతే వాళ్ళు వస్తారులే అని చెప్పేసి ఉత్తిగా మేము మజాక్లో చెప్పినామన్న మీ బాబుకి. అయితే ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవ్వడం వలన ఇక్బాల్ భాయ్ అని చెప్పేసి మాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి మల్లేష్ అన్న మంజులమ్మని వీళ్ళని తీసుకొని ఆర్ఫాన్స్కి రావడం జరిగింది. ఇతనికి ఏవైతే అక్కడ లోకల్గా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ దాని డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడ ఈ పిల్లని సురక్షితంగా వాళ్ళ మమ్మీ డాడీకి చేరవచ్చడం జరుగుతుంది. రామన్న పెట్టినటువంటి ఒక గిఫ్ట్ స్మైల్ ప్రోగ్రామ్ కింద ఒక కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు చేరుకోవడం అనేది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. ఒకటే కొడుకు అంట, తప్పిపోయిన ఒకటే కొడుకు ఈ ప్రోగ్రామ్ కింద ఇక్కడ ఇది చేయడం వల్ల, ఇక్కడ పిల్లలందరికీ అన్నదానం చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులతో కూడా అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి, మాట్లాడ రావడం లేదు. వీడియో ఇన్స్టాగ్రామ్లో చూస్తే సార్ నెంబర్ కనిపించింది. ఆ సార్కు మెసేజ్ చేశాము. ఆ సార్ 12-12:30 ప్రాంతాన్ని ఆయన మాకు పలానా జాగాలో ఉండడం చెప్పడం జరిగితే అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాము. ఆ సార్ వాళ్ళు కూడా మాకు సహాయం చేశారు. సార్ వాళ్ళు కళ్ళగా ఉండాలని దేవుని సంతోషం. మీ అబ్బాయి దొరికారు, సంతోషంగా ఉన్నారా?